హలో, నమస్తే సార్. నమస్తే అండి. ఎవరు? సార్ నేను హెచ్సిఎల్ సాఫ్ట్‌వేర్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నాను సార్. వందన వాళ్ళ ఫాదరేనా సార్? లేదండి, చెప్పండి. వందన వాళ్ళ ఫాదరేనా సార్? వాళ్ళ అన్నయ్యనండి, చెప్పండి. ఓకే. సో ఏంటంటే రీసెంట్ గా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళకి ఉమ్, హెచ్సిఎల్ సాఫ్ట్‌వేర్ కంపెనీ నుంచి జాబ్ ఓరియెంటెడ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు సార్. సో డిప్లొమా దాని నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. డిప్లొమాకి లేదండి. డిప్లొమా కాదండి, తన ఇంటర్మీడియట్ కదా. తను మా చెల్లండి. రేపు పొద్దున కానీ జాబ్ వచ్చిందనుకో మా నాన్న ఇంకా ఆట వేస్తే నాకు అసలు డిప్లొమా సబ్జెక్ట్ ఉన్నాయి బీటెక్ లోని. అది కాదండి, తనకి ఫస్ట్ ఎగ్జామ్ పెడతారు. లేదండి, మా చెల్లి నాకన్నా గొప్పదైంది అనుకో మా నాన్న దగ్గర నేను తలెత్తుకోలేను. మీకు అర్థమవుతుందా? నాకేమన్నా గొప్ప అవకాశం ఉంటే ఇవ్వండి. మళ్ళీ మా నాన్న ఏమంటాడో, ఆడపిల్లల కంటే సరిపోదు, నేను కూడా మొగను అవసరం కన్నాను, నీ వల్ల ఉపయోగం లేదంటారు. నేనేమో బుల్లెట్ వేసింది, అదేమో మైలేజ్ ఇస్తలేదు, 25 ఇస్తుంది లీటర్గానే. లీటర్ 100 రూపాయలు చేసి జగనన్నయ్య ఏం చేయని చెప్పండి నేను. రేపు పొద్దున మా చెల్లి నాకన్నా గొప్పదైపోయి నెలకి 50,000 ఇచ్చింది అనుకో, మా నాన్న ఆటో మాట నాకు పెళ్లి కూడా చేయరు. మా నాన్న ఏం చేయమంటారు చెప్పండి నన్ను. బాగా చదువుకోవడమే. బాగా చదువుకోవడం ఇప్పుడు ఏం చదువుతాం, ఇంకా డిప్లొమా అంతా అయిపోయిందండి. అదేమో సబ్జెక్ట్ అవగొట్టలేదు, ఎలా అవగొట్టలో అర్థం కావట్లేదు. గుడి గారు మీరే ఆలోచించండి. మీరు నాలాగా ఒక అబ్బాయి, నిజంగా మీకే చెల్లి నుండి మీ నాన్న మీ అమ్మ మీకు అలా నాటేస్తూ ఉంటే నా బాధ ఒకసారి మీరు మనస్ఫూర్తిగా తీసుకోండి. ఎంత బాధపడుతూ ఉంటారో చెప్పండి.